నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. మొత్తానికి తమిళనాడులో ప్రభంజనం సృష్టించడానికే బీజేపీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోదీ తమిళనాడుపై ఎక్కువగా ఫోకస్ చేసి గత 2-3 నెలల్లోనే దాదాపు 7 సార్లు తమిళనాడును ఏదో రకంగా సందర్శించిన పరిస్థితి. ఓవరాల్గా మొదటి నుంచి గనక పరంపర చూస్తే అటు పార్లమెంట్లో సెంగోళం ప్రతిష్టాపన కావచ్చు, లేకపోతే తిరువల్లువార్ కొటేషన్లు ప్రధాని మోదీ ఇటు తమిళనాడుకు వచ్చినప్పుడు సభలలో తిరువల్లువర్ రచించిన ఆ రచనలను ప్రస్తావనకు తీసుకురావడం, ఇక తమిళ భాష అంటే ఎక్కువ మక్కువ అని చెప్పడం, తమిళంలో మాట్లాడడం, ఆ తర్వాత అయోధ్య బాలరాముని ప్రతిష్టా కార్యక్రమ సందర్భంలో శ్రీరంగం యాత్ర, ఇదంతా కూడా అటు ప్రధాని మోదీ ఇటు తమిళనాడు పెనవేసుకుని పోయాయా అన్న విధంగా ఉన్న పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తైతే ఇటు లోకల్గా తమిళనాడులో అన్నామలై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై ఒక పెను తుఫానులాగా రాష్ట్రమంతా పర్యటన చేస్తూ ప్రజల్ని తన వైపు, తన పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. లక్షల మంది ప్రజలు ఆయన వెనక తనతో పాటు నడుస్తూ ఉన్న సందర్భం, తనకు అభివాదం చేస్తూ ఉన్న సందర్భం. ఇక రాష్ట్రంలో అంటే తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతుందా అన్నట్లుగా సంకేతాలు కనబడే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే కోయంబత్తూరు నుంచి అన్నామలై నిలబడ్డారు. మరి కోయంబత్తూరులో అన్నామలై ప్రభంజనం ఏ విధంగా ఉండబోతుంది, బీజేపీకి అది ఏ విధంగా కలిసి వస్తుంది, అండ్ ఇందాకన్నట్లుగా దాదాపు ఈ 2-3 నెలల్లో 7 సార్లు ప్రధాని మోదీ రావడం, మళ్ళీ తిరిగి రేపు 13-14 తేదీల్లో కూడా తమిళనాడుకు రావడం, అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఓవరాల్గా చూస్తే మరి బీజేపీ ఏ రకమైన ప్రభంజనం సృష్టించబోతోంది? నిజానికి బీజేపీకి తమిళనాడులో గర్వభంగం ఈసారి కూడా తప్పదు అంటూ అటు మిగతా పక్షాలు అంటున్న తరుణంలో బీజేపీ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా కసరత్తు చేస్తోంది. ఖచ్చితంగా ప్రభంజనం సృష్టిస్తాము అంటోంది, రికార్డు బద్దలు కొడతాము అంటుంది, కొత్త చరిత్రను రాయబోతున్నాము అని రంగంలోకి దిగింది. సో ఇదంతా మనం మాట్లాడదాం ఈరోజు. మరి నిజంగా ఇటు మోదీ అటు అన్నామలై తమిళనాట ప్రభంజనం తగ్గేదే లేదు అనుకుంటూ అక్కడ సృష్టించబోచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతున్నారు? కోయంబత్తూరులో అటు అన్నామలై గెలుపు నల్లేరు మీద నడకేనా? గెలిస్తే ఎంత శాతం ఓట్లతోటి గెలుస్తారు? అది పార్టీకి ఏ విధంగా ఉండబోతోంది? మరోవైపు 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో దాని మీద కూడా ఒక ఫోకస్డ్గా ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారా, లేకపోతే 2029న మరో ప్రభంజనం సృష్టించడానికి ఏమైనా కసరత్తు చేస్తున్నారా? సో ఎటువంటి ఆశలు ఆశయాలతోటి ఇటు బీజేపీ ముందుకెళ్తోంది? తమిళనాట బీజేపీ యొక్క చిత్రం ఏ విధంగా ఉంది అనేది, అండ్ తమిళనాట రాజకీయాల ముఖ చిత్రం ఏ విధంగా ఉంది, ఇదంతా మనం మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ నుంచి అభిషేక్ జిగిని గారు ఉన్నారు, జూమ్లో అందుబాటులో ఉన్నారు. అభిషేక్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మురళీ మనోహర్ గారు రాజకీయ విశ్లేషకులు, వారు కూడా అందుబాటులో ఉన్నారు. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే. యా అభిషేక్ గారు, ముందుగా మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఓవరాల్గా తమిళనాడు సినేరియో మనం తీసుకుంటున్నాం, బీజేపీ ఎన్డీఏ సినేరియో కనుక తీసుకున్నట్లయితే, సో తమిళనాట అటు అన్నామలై ప్రభంజనం కూడా తోడైంది ఈసారి. చరిత్రలో మనం చూసుకుంటూ ఉంటే దాదాపు ప్రాంతీయ పార్టీలే అక్కడ రాజ్యం వెళ్తూ ఉన్నాయి. కానీ ఈరోజు బీజేపీ ఒక పాజిటివ్ హోప్ తోటి, అండ్ తమిళులు కూడా బీజేపీని యాక్సెప్ట్ చేసినట్టుగా కనపడ్డ సందర్భం, అందులో అన్నామలై కీలక పాత్ర పోషించడం. సో ఒక్కసారి తమిళనాడులో ఈ బీజేపీ యొక్క పర్సెప్షన్స్ కానీ ఈక్వేషన్స్ కానీ ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు అన్నామలై గారు ఏదైతే ఎన్ మక్కల్, మై ల్యాండ్ మై పీపుల్ అనే ఒక నినాదం తీసుకొచ్చి తమిళనాడు కామన్ మ్యాన్ తో మమేకమై ఒక కొత్త రాజకీయాన్ని తమిళనాడులో ఒక కొత్త పందాతో ఒక కొత్త రాజకీయ స్టైల్, ఒక వేవ్ వారు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇంతకు ముందున్న ఏ నాయకులు మనం చూసినా కూడా, కరుణానిధి గారు కానివ్వండి, జయలలిత గారు కానివ్వండి, వాళ్ళంతా సుమారు 4-5 దశాబ్దాల పైన రాజకీయ అనుభవం కలిగి ఉండడం, కరుణానిధి గారు అయితే ఇంకా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కామన్ మ్యాన్కి ఎంతో దూరంగా ఉండి కేవలం స్టేజ్ అడ్రస్లతో మాత్రమే పబ్లిక్ ని ఎంగేజ్ చేసే ఒక మాడ్యూల్ ఫాలో అయ్యే నాయకులు. కాకుంటే అన్నామలై గారు ఆయన హంబుల్ పొజిషన్ వల్ల కానివ్వండి, ఆయన వచ్చే ఒక పార్టీ, మా పార్టీ యొక్క ఐడియాలజీ పబ్లిక్ లో, జనాల్లో, సామాన్యమైన పబ్లిక్ లో కూడా ఉండాలి, దగ్గరగా ఉండాలి అనే ఒక థింకింగ్ వల్ల కానివ్వండి, తమిళనాడులో ఒక మనకు నాయకులు అంటే మనకి ఎంతో దూరంగా, మనకు అందుబాటులో లేకుండా ఒక అందలంలో ఉంటారు అన్న ఒక భావన నుండి మన మధ్యనే నాయకులు ఉంటారు అనే ఒక కొత్త రాజకీయాన్ని వారు చూస్తున్నారు.
తమిళనాడులో అన్నామలై గారు చేసేది ఒక పొలిటికల్ రిఫార్మేషన్ అండి. రెవల్యూషన్ అని అనొచ్చు, కానీ రెవల్యూషన్ అన్న వర్డ్ కొన్నిసార్లు డిస్ట్రక్టివ్ గా ఉంటది కాబట్టి నేను రిఫార్మేషన్ అనే వర్డ్ వాడాలనుకుంటున్నాను. ఓకే. మన దురదృష్టవశాత్తు 1950s నుండి జస్టిస్ పార్టీ కానివ్వండి, 40s నుండి జస్టిస్ పార్టీ కానివ్వండి, ఆ తర్వాత వచ్చే ఆ పెరియార్ ఐడియాలజీ కానివ్వండి, దానికి ఫాలో అప్ గా మనకున్న ఒక అన్నాదురై తర్వాత దాని నుండి వచ్చిన కరుణానిధి గారు, తర్వాత వచ్చిన ఎంజి రామచంద్రన్ గారు, ఏఐఏడిఎంకే ఒక లెవెల్ వరకు మనము బెటర్ అనుకున్నప్పటికీ కూడా ఆ ద్రావిడ వాదం అన్నది ఇండియన్ కల్చరల్ ఇంటిగ్రేషన్ కి విరుద్ధంగా పనిచేసే దాంట్లో ఒక ప్రైడ్ తీసుకునే విధంగా తమిళనాడులో ఒక కామన్ కల్చర్ అంటారు కదా, కామన్ కల్చర్ లోకి యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ లోకి తీసుకొచ్చారనమాట. అంటే మనం కాశ్మీర్ లో కూడా చూస్తాం కదా, కాశ్మీర్ లో దాని ఎక్స్ట్రీమ్ వైలెంట్ టెండెన్సీస్ కి తీసుకెళ్తారు. మన అదృష్టవశాత్తు తమిళనాడులో ఏంటంటే వైలెన్స్ ఉండదు, కాకుండా ఆ రేంజ్ లో వైలెన్స్ ఉండదు. కానీ వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసము మేబీ ఐ థింక్ కామరాజ్ గారు ఇస్ ద లాస్ట్ యాక్సెప్టెడ్ నేషనల్ లీడర్. అంటే తమిళనాడు నుండి ఒక జాతీయ పార్టీలో ఉన్న నాయకులు, ఒక పేరు చెప్పుకోదగిన నాయకుల్లో వారే లాస్ట్ అనుకుంటా. అప్పటి నుండి ప్రాంతీయ పార్టీలు ఇంకా చిన్నవి చూస్తే మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎండిఎంకే, డిఎండికే, టిఎంకే, పిఎంకే, చాలా చిన్న చిన్న పార్టీస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రాంతీయ పార్టీల మాఫియా నడిపిస్తున్నారు తమిళనాడులో. సో అటువంటి ప్రాంతీయ పార్టీలు ఉండే ఒక ల్యాండ్స్కేప్ లో ఒక కొత్త పార్టీ, అంటే పాత పార్టీ అయినప్పటికీ కూడా రాజకీయాల్లో కొత్తగా మెయిన్ స్ట్రీమ్ లోకి రావడము, 19 స్థానాలు లోక్సభ స్థానాల్లో డైరెక్ట్ గా పోటీ చేయడము, ఏఐడిఎంకే డిఎంకే రెండింటిని కూడా కూటమిలో పెట్టుకోకుండా పోవడం అనేది చాలా చాలా పెద్ద రిస్క్ తీసుకుంటూ అన్నామలై గారు ముందుకెళ్తున్నారు. అంటే ఒక చాలా సాహసోపేతమైన అడుగది. వీ వాంట్ టు, అంటే మనము ఆ సంఖ్యలను తెంపుకొని మేము బయటికి రావాలనుకుంటున్నామని. దీనికి తోడ్పాటుగా మోదీ గారి బ్లెస్సింగ్ కానివ్వండి, మోదీ గారు కంటిన్యూస్ గా అందిస్తున్న సపోర్టు, తమిళనాడుకు వారిస్తున్న ప్రయారిటీ, ప్రతి అవకాశము ప్రతి సందర్భంలో కూడా తమిళనాడుని కలుపుకు వెళ్ళడము, కాశీ తమిళ సంగమం కానివ్వండి, సెంగోల్ ప్రతిష్టాపన కానివ్వండి, రామేశ్వరంలో, శ్రీరంగంలో అండ్ అయోధ్య టెంపుల్ కి ఇప్పుడు జరిగే పూజలకు ముందు వారు దక్షిణాదిన వెళ్ళిన, అంటే రామాయణ రూట్ లో వెళ్ళిన టెంపుల్స్ కానివ్వండి, అందులో తమిళనాడులోనే 5లో 3 తమిళనాడుకు వెళ్ళడం కానివ్వండి. అంతకు ముందు నుండి కూడా చైనా నుండి జిన్పింగ్ గారు వచ్చినప్పుడు వారికి మహాబలిపురము అవన్నీ చూపించడం ఏంటంటే ఇండియన్ హిస్టరీలో తమిళనాడుకున్న ప్రాధాన్యతని వారు ఇంటిగ్రేట్ చేస్తూ, తమిళ ఐడెంటిటీ అంటే సపరేట్ అని వాళ్ళు చేసి భారత్ నుండి దాన్ని డిసింటిగ్రేట్ చేయాలని అనే ఒక ధోరణితో తీసుకొచ్చారు. అక్కడ జిన్పింగ్ గారిని ఆ టైం నుండి వారు స్టార్ట్ చేస్తే ఇవాళ కచ్చదీవు ఇష్యూ మీద ప్రజల్లోకి పూర్తి స్పష్టతతో పూర్తి పారదర్శకతతో వెళ్ళడం. కచ్చదీవు అన్న ఇష్యూ సృష్టించిందే మీరు, మళ్ళీ దాన్ని చెప్పుకొని ఓట్స్ ఎన్కాష్ చేసుకుందే మీరు అని వాళ్ళని పొలిటికల్ గా పూర్తిగా పబ్లిక్ లో ఎక్స్పోజ్ చేసి ఎటువంటి ఒక నైతిక హక్కు వాళ్ళకి లేకుండా చేయడంలో అట్లా అనేకానేక సమస్యల మీద వారు పోరాటం, అవినీతి మీద అన్నామలై గారు విపరీతమైన పోరాటం చేశారు. అందులో అన్నామలై ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండడము, ఎటువంటి ఒక రిమార్క్ లేకపోవడము, అంటే చాలా క్లీన్ బ్యాక్గ్రౌండ్ తో రావడము, ఒక డిసిప్లిన్ కలిగిన వ్యక్తిగా ముందు నుండే వారికి ఒక మంచి ఇమేజ్, గుర్తింపు ఉండడం, ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఒక సాధారణ వ్యక్తి చేసిన కమెంట్ కి, ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి చేసిన కమెంట్ కి చాలా తేడా ఉంటుంది. సో అన్నామలై గారిని అక్కడ పార్టీ సంఖ్య ఎంత ఉంది, ఓట్లు ఎన్ని వచ్చాయి అన్నది కాకుండా వారు ఎంత నిబద్ధతో, ఎంత ధైర్యంగా, ఎంత ఎరుకతో మంచి రిసెర్చ్ చేసి మాట్లాడుతున్నారు. వారు ఏది మాట్లాడినా కూడా, ఎందుకంటే మన జర్నలిస్ట్ సోదరులు కూడా అక్కడ ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నపై మళ్ళీ ప్రశ్న వేస్తే వారు వాళ్ళని సమాధానం ఇవ్వడమే కాకుండా సమాధాన పరుస్తున్నారు. అటువంటి సమాధాన పరిచిన వేళ ఇప్పుడు వారు చేసిన రిమార్క్ ఒకవేళ డిఎంకే పార్టీకి దెబ్బవుతుంది అనుకోండి, డిఎంకే పార్టీకి మద్దతుగా ఉండే ఛానల్స్ వచ్చి అక్కడ సన్ నెట్వర్క్ వాళ్ళు ఎవరైనా కూడా కమెంట్ చేసినా కూడా వాళ్ళు ఇంకా ఎటువంటి ప్రశ్న వేయలేని విధంగా సమాధానం, పూర్తి డేటాతో సమాధానం ఇస్తున్నారు. అటువంటి టైంలో అంటే ఆ ఎల్లో మీడియా కూడా ఏం చేయలేకపోయింది అనమాట వాళ్ళ కోసం. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అండ్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదంతా నిరంతరం చేస్తున్నారు. పోనీ సీజనల్ పొలిటీషియన్ లాగా చేయకుండా సీజన్డ్ పొలిటీషియన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎప్పుడు 24/7 అందుబాటులో ఉండటము, ఎంతో మందికి కాల్స్ లో అందుబాటులో ఉండటము, ఎవరు వచ్చి కలుస్తారన్నా కలవటము, వారి అభిప్రాయాలు తెలుసుకోవటము, ఏదైనా ఇన్నోవేటివ్ విషయాలు ఉంటే వాటిని కూడా పార్టీ వ్యవహార శైలిలో పొందుపరచడం, క్యాంపెయిన్ లో పొందుపరచడము.
అండ్ యంగ్స్టర్ కావడము, ఎడ్యుకేటెడ్ కావడము, డిసిప్లిన్డ్ పర్సన్ కావడం వల్ల అన్ని అర్థం చేసుకునే నేర్పరితనం కూడా వారికి ఉందంటే ఒక ఓల్డ్ స్కూల్ పొలిటీషియన్ లాగా కాకుండా కొత్త విషయాలపైన ఆసక్తి చూపడము, కొత్త విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకోవడము. తమిళనాడు ఏంటంటే యూత్ ని చాలా మిస్గైడ్ చేశారండి. యూత్ ని ఇప్పుడు ఉన్న సీనియర్ పొలిటీషియన్స్ అందరూ కూడా ఏర్కాడు రామస్వామి లాంటి వాళ్ళందరూ ఎవరైతే కరుణానిధితో మనం ఇప్పుడు చూస్తాం, వాళ్ళందరూ కూడా చాలా యంగ్ ఏజ్ లో వచ్చి పోరాటాల నుంచి వచ్చిన నాయకులే. కాకుంటే దురదృష్టవశాత్తు అక్కడ ఒక ద్రావిడవాదం అనే ప్లేగ్, పెరియారిజం అనే ప్లేగ్ చాలా విపరీతంగా పాతుకుపోయింది. దానికి కావాల్సిన అసలు సత్తా ఉన్న జాతీయవాద నాయకుడు, ఆ మెంటల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలిగిన ఒక డాక్టర్ గా అన్నామలై గారిని మనం గుర్తించాలండి. సో ఇవన్నిట్లో ఖచ్చితంగా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచి మార్కు, మంచి రిజల్ట్ తోనే బయటకు వస్తారు. మంచి రిజల్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఒకే రోజులో ఇవన్నీ ఎలా ఉన్నాయి క్యాల్కులేషన్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడదాం. క్యాల్కులేషన్స్ నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడొచ్చండి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక షాక్ ట్రీట్మెంట్ లాంటిదండి. అక్కడ పొలిటికల్ సిస్టమ్ కి అన్నామలై గారు ఒక షాక్ ట్రీట్మెంట్ లాంటి వైద్యాన్ని అందిస్తున్నారు. మరిన్ని విషయాలు తర్వాత మాట్లాడుతున్నాం మళ్ళీ.